రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం రత్నాల చెరువు ప్రాంతంలోని అవుట్ఫాల్స్ డ్రైన్లలో పెద్ద ఎత్తున సిల్ట్ తొలగింపు చర్యలు చేపట్టారు. జేసీబీలు, ట్రాక్టర్లతో పాటు పారిశుద్ధ్య కార్మికులు డ్రైన్లలో పూడికతీత పనులను చేపట్టగా స్వచ్ఛంద కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బి అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా విచ్చేసి పరిశీలించారు. వీరితో పాటు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా, స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు తమ్మిశెట్టి జానకీదేవి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయరావు, టీడీపీ పట్టణాధ్యక్షుడు పడవల మహేష్, మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, మున్సిపల్ డిఈ రమేష్, ఏఈలు ప్రవీణ్, ప్రసన్న, కూటమి నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, శానిటేషన్ సెక్రటరీలు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా చేసేందుకు గాను మనకి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఈ నెల 23వ తారీఖు నుంచి వచ్చే నెల మన జూన్ 20వ తారీఖు వరకు ఉంటుంది. ఇది 4 వారాలు చాలా ప్రతిష్టాత్మకంగా మనం చేపడతా ఉన్నాము. మొదటి వారము మనం కంప్లీట్ చేయడం జరిగింది. మొదటి వారంలో ఎక్కువగా ఎక్కడైతే రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్ అంటే ఈ పాన్ గుట్కాలు ఎక్కడెక్కడైతే ఊస్తూ ఉంటారో, అలాగే ఓపెన్ యూరినేషన్ ఎక్కడైతే పబ్లిక్ టాయిలెట్స్ పోకుండా ఓపెన్గా చేస్తూ ఉంటారో ఇవన్నీ గుర్తించడం జరిగింది. అలాగే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ కూడా మనం గుర్తించినాము. దీనికి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ముఖ్యంగా పబ్లిక్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి స్వయం సహాయక సంఘ సభ్యులు కానీ, ఎన్జిఓస్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ వీళ్ళందరితో కలిపి మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే 2వ వారం ఏదైతే ఉందో ఈరోజు మంగళగిరిలో మనం చేసుకోవడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మనకి ముఖ్యంగా స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ లేకపోతే నల్లాస్లో కానీ మనం రకరకాల వ్యర్థాలు వేయడం మూలంగా ఆ ఫ్లో అంతా, వాటర్ ఫ్లో తగ్గడం మూలంగా అక్కడ చుట్టుపక్కలంతా కూడా వాసన వస్తూ ఉంటుంది. అలాగే మనకి ఇవన్నీ మూవ్ చేస్తే ఇది వాటర్ ఫ్లో బాగా పోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మంగళగిరిలో ముఖ్యంగా ఈ నల్లాస్లో మనం చేస్తూ ఉన్నాము. దీని మెషిన్ ద్వారా, అలాగే ఎక్కడైనా అవసరమైతే మాన్యువల్గా కూడా చేయడం జరుగుతుంది. అలాగే మనము 3వ వారంలో వచ్చేసి మనకి బల్క్ వేస్ట్ జనరేటర్స్, అలాగే కమర్షియల్ ఏరియాస్ క్లీనింగ్ ఉంటుంది. 4వ వారం వచ్చేసి పబ్లిక్ టాయిలెట్స్ ఉంటుంది. ఈ విధంగా 4 వారాలు కూడా మనం విజయవంతంగా చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటికే మనము దాదాపుగా నిన్నటి వరకు చూసుకుంటే 10 లక్షల మంది పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఇది మరింతగా మనం పబ్లిక్ పార్టిసిపేషన్ బాగా చేస్తాము. మంగళగిరిలో
స్థానిక కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా బాగా సహకారం అందిస్తూ మంగళగిరిని ఖచ్చితంగా స్వచ్ఛ మంగళగిరిగా అలాగే ఈసారి ర్యాంకింగ్స్లో మనం దేశ స్థాయిలో ఖచ్చితంగా మంగళగిరి వచ్చేటట్టు చూస్తారనే నమ్మకం అయితే ఉంది. థ్యాంక్ యూ. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మనం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈరోజు సెకండ్ వీక్ మొదటి రోజు డ్రైన్ క్లీనింగ్, ముఖ్యంగా మంగళగిరి నగరంలో ఎక్కువగా అవుట్ఫాల్ డ్రైన్ ఉన్న ఏరియా రత్నాల చెరువు ప్రాంతంలో అవుట్ఫాల్ డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ అవుట్ఫాల్ డ్రైన్స్తో పాటు మిగతా డ్రైన్స్ కూడా ఇంటర్నల్ డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. తర్వాత లేళ్ళ వాగు కూడా మనకు మయూరి టెక్ పార్క్ పక్కన అక్కడ కూడా ఎక్కువ వాటర్, మొత్తం మంగళగిరిలో వాటర్ పడిపోతుంది కాబట్టి అక్కడ కూడా మనకు మెషిన్స్ పెట్టి క్లీన్ చేయడం జరుగుతుంది. సో అన్నీ కూడా డ్రైన్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనం ఫస్ట్ ఒకసారి క్లీన్ చేయడం జరిగింది ఈ సంవత్సరం మొదటి భాగంలో. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ ముందు కూడా ఒకసారి క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు మూడవసారి మొత్తం కూడా వర్షాకాలం ముందు మొత్తం కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఇందులో పబ్లిక్ అందరూ కూడా ప్రజలు సహకరించవలసిందిగా కోరుతూ మీ యొక్క వేస్ట్ని మనకు ఇంటింటికి వచ్చే మనకు ఆటోస్ కానీ తర్వాత మనుషులకు కానీ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ దీన్ని ఎక్కడ కూడా వేయకుండా వాళ్ళకి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. నమస్కారం. ఈ రోజున ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా గత వారం రోజులుగా మంగళగిరి ఎంటీఎంసీ పరిధిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అధికారులు, సిబ్బంది, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్కడైతే డ్రైన్లు, పూడికి తీదివేతలు ఉన్నాయో అలాగే రోడ్డు పక్కన ఉన్న చెత్త చెదారం అంతా కూడా క్లీన్ చేసి ఇప్పటికే దాదాపు ఎంటీఎంసీ పరిధిలో మూడు నాలుగు సార్లు డ్రైవ్ పెట్టుకోవడం జరిగింది. దాదాపు అన్ని ఏరియాల్లో కవర్ చేయడం అయింది. కానీ మళ్ళీ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మంగళగిరిలో ఉన్న డ్రైన్స్ అన్నిటిని కూడా ఒక లైన్లోకి తీసుకొచ్చి ముఖ్యంగా మంగళగిరి టౌన్లో ఉన్న డ్రైన్ అంతా ఈ ఏరియాలోకి వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా క్లీన్ చేస్తే వాటర్ ఫ్లో బయటికి రాకుండా ఉంటుందని ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా ముఖ్యంగా అవేర్నెస్ తెచ్చుకోవాలి. డ్రైన్స్లో చెత్తా చెదారం వేయకుండా మీకు వచ్చే సిబ్బందికి ఇచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రియతమ యువనేత రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆదేశం మేరకు మరి ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో మనం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈ నెల 23 నుంచి వచ్చే నెల 20వ తారీఖు వరకు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చాలా సంతోషం. ప్రజలు కూడా చాలా చక్కగా సహకరిస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు పూర్తిగా ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ప్రతిరోజు కూడా ప్రతినిత్యం అనేక ప్రాంతాల్లో ఈరోజు ఏదైతే మంగళగిరి మొత్తం మరి డ్రైనేజీ వ్యవస్థ మొత్తం కూడా ఈ చివరికి రత్నాల చెరువు ప్రాంతంలోకి చేరుకుంటుంది. మరి అటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థను మెయిన్గా ఎలా ఉంది, ఈ పూడికి ఎలా మరి ఎంతవరకు ఈ నిండిపోయి ఉంది, వీటిని ఎలా చేయాలనే దాని మీద ఈరోజు అధికారులంతా కూడా మరి ఇక్కడ పర్యవేక్షించారు. ఖచ్చితంగా ఇదంతా కూడా క్లీన్ చేసేసి మరి రాబోయే వర్షాకాలం అప్పటికి పూర్తి స్థాయిలో మరి ఎక్కడా కూడా ఈ డ్రైనేజీ వర్షం వచ్చినప్పుడు పొంగి రోడ్ల మీదకి రాకోకుండా ఉండేందుకు దాని యొక్క విధానాన్ని పూర్తిగా అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా మీ యొక్క ఇళ్లలో ఉన్నటువంటి చెత్తని డస్ట్బిన్లో వేయకోకుండా మీరు ఎప్పుడైతే డ్రైనేజీల్లో వేస్తారో ఇది ఎక్కువగా మరి మనకే అనారోగ్యమైనటువంటి పరిస్థితులు చేకూరుస్తుంది. దీన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరూ గమనించాలి. మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త వ్యర్థాలన్నీ కూడా అధికారులు ఏదైతే చెప్తున్నారో వాటిని తూచా తప్పకుండా పాటించి మున్సిపల్ సిబ్బంది, కార్పొరేషన్ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి అందజేస్తే ఇదంతా కూడా అంతా సవ్యంగా ఉంటుంది. మనం సంపూర్ణమైనటువంటి ఏదైతే ప్రభుత్వం లక్ష్యం ఉందో ఆ లక్ష్యం నెరవేరుతుంది. ప్రజలందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ భావితరాలకి మీరు
ఒక స్ఫూర్తిగా ఉండాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్ రావడానికి, ముఖ్యంగా మన డ్రైన్లో మనం చెత్త వేయకుండా ఉండే బాధ్యత మన మీదే ఉంటుంది కాబట్టి, మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంటుంది కాబట్టి, మన చెత్త బండి వచ్చినప్పుడే ఆ చెత్త వేయడం, ఆ డ్రైన్లో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన గ్రామ ప్రజలందరికీ కూడా ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, మనం చక్కగా ఒక డస్ట్బిన్లో వేసి ఆ చెత్త బండి వచ్చినప్పుడు వేస్తే ఇలాంటి కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం లేకుండా ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకునే రకంగా ఎంటీసీ వాళ్ళకి కూడా ఒక అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి చెప్పాల్సిన బాధ్యత లేదు. మనమంతా కూడా మనం చేస్తూ ఇంకొకళ్ళు చూస్తారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనమే ముందు ఫస్ట్ స్టార్ట్ చేసి మన చెత్త మనం డస్ట్బిన్లో వేసుకొని చెత్త బండి వచ్చినప్పుడు తీస్తే డ్రైన్లో వేయకుండా ఉంటే మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత కాబట్టి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ బాధ్యతలందరినీ ప్రతి ఒక్కళ్ళు ఆచరించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. గత 2 సంవత్సరాలుగా మంగళగిరిలోని పారిశుద్ధ్యాన్ని ఎక్కడికప్పుడు అధికారులు కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, అధికారుల పర్యవేక్షణలో పారిశుద్ధ్య కార్మికులు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో ఏదైతే చిన్నపాటి వర్షాలకు రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయేటటువంటి ప్రాంతం రత్నాల చెరువులో పోయిన సంవత్సరం కమిషనర్ గారు కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ముందుగానే పూడికలన్నీ తీయటం వల్ల ఎక్కడా కూడా చుక్క నీళ్లు నిలబడకుండా గత వర్షాకాలం అంతా కూడా చాలా సజావుగా జరిగిపోయింది. దానిలో భాగంగా మంగళగిరిలో ఉన్నటువంటి మురుగు వ్యర్థాలు అంతా కూడా ఈ రత్నాల చెరువు ఎండింగ్ పాయింట్ అవడంతో ముందుగా ఇది ఈ వారంలోనే రెండోసారి రత్నాల చెరువులో ఈ ప్రోగ్రాంను పెట్టి రత్నాల చెరువులో ఉన్నటువంటి కాలువలు కానివ్వండి అన్ని పూడికి తీయటం, పరిశుభ్రంగా ఉంచే విధంగా అధికారులు పారిశుద్ధ కార్మికులు కృషి చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మన వంతుగా మనం కూడా కాలువల్లో చెత్త, మట్టి, రాళ్ళు, బాటిల్స్ లాంటివి వేయకుండా ఏదైతే మున్సిపాలిటీ వారు మన కేటాయించినటువంటి టిన్స్లో అవి వేసి ట్రాక్టర్కి కానివ్వండి, వచ్చే ఆటో వాటికి పారిశుద్ధ కార్మికులకు కానీ అందజేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. సందు ఉండాలి శుభ్రంగా, వాడవాడ అడువడువు కావాలి పరిశుభ్రం, అడువడువు కావాలి పరిశుభ్రం. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛమై ఊరికి తృప్తి మన స్వచ్ఛాంధ్ర, స్వదారోగ్య సాధన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛతకు సేవై స్వచ్ఛాంధ్ర. బ్రాండ్ అంబాసిడర్ స్వచ్ఛమైన
శ్రీనివాస్ గారు